నా లాస్ట్ వీడియోలో మీరు అందరు చూశారు, నేనైతే నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అయితే వచ్చేసాను. ఒకవేళ మీకు తెలియదు ఇది ఎక్కడ ఉందంటే, ఇది గుజరాత్లో ద్వారకా నుంచి ఒక 15 కిలోమీటర్ ఉంటుంది, అక్కడనే ఉంది ఇది. ఇవాళ సండే అండ్ క్రౌడ్ చూసుకోవచ్చు ఎంత ఘనం వచ్చింది. ఎంతైనా క్రౌడ్ రానియండి, మనమైతే దర్శనం కంపల్సరీ చేసుకోవాలా, ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇంత దూరము. సో నేను పోయిన రోజు అయితే చాలా క్రౌడ్ ఉండే, దగ్గర ఒక 10,000 పైన మంది ఉండే. లైన్ చూడండి, ఇంకా బయట కూడా వచ్చేసింది. ఎంత లైన్ ఏమొచ్చినా కానీ మనమైతే గంటలు నించొని లోపలికైతే పోతున్నాము. ఒక్కొక్క లైన్ అనేది ఒక్కొక్క గంట తీసుకుంటుంది. ఎంత ఏం చేసినా కానీ మనమైతే మంచిగా దర్శనం చేసుకుందాం. మీకు లోపల కూడా తీసుకుపోయి చూపిస్తాను, ఎంత బాగుంటుంది తెలుసా ఇక్కడ. సో అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా అంతే ఉంటుంది, ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు దర్శనం చేసుకోనికి, జ్యోతిర్లింగు కంప్లీట్ చేసుకోనికి. సో ఇది మీరు అందరు చూడండి, ఇక్కడ ఒక చిన్న పాపం ఆమెను ఎవరు పెట్టిర్రో అడుక్కోనికి ఎంత బాధ కలిగింది ఇది చూసి. మనమైతే గుడి లోపలికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ త్రిశూలంని చూడండి ఎంత పెద్దగా ఉంది, ఇంకా చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుంది. కానీ అప్పుడే నేను ఇంకొకటి చూశాను, అది చూడంగానే నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఇదే అది. వీళ్ళకి తెలివి లేదంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఇక్కడ గుడి లోపల ఎవరైనా బిజినెస్ అనేది పెడతారా? అసలు వీళ్ళకి కాదు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పులతో కొట్టాలా. ప్రతి గుడిలో కమర్షియల్ యాక్టివిటీస్ అనేది అసలు బంద్ అవ్వాలా. మనం హిందువులు అయ్యి ఉండి ఇలా చేస్తే అసలు చాలా తప్పు. ఇది ఏమైనా చిన్న గుడి కాదు, ఇది అసలు ఒక జ్యోతిర్లింగం. ఇది వీళ్ళకి తెలివి లేదు, పాడలేదు, ఏం చెప్పాలి అసలు వీళ్ళకి. ఇలా చూడండి, మీ అందరికి జ్యోతిర్లింగం కనిపిస్తుంది, మీరు కూడా దర్శనం చేసుకోండి. అండ్ కింద కామెంట్లో హర హర మహాదేవ్ అని రాయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇక్కడ రానికి చాలా కష్టపడ్డాను. సో మనం కూడా మంచిగా దర్శనం చేసుకున్నాను, మంచిగా దర్శనం చేసుకొని గుడి లోపల కూర్చొనికి వచ్చాను. కానీ అప్పుడే ఒక ఫోటో చూశాను, మీ అందరికి నేను ఆ ఫోటో చూపిస్తాను. ఇదే ఆ ఫోటో. బాలీవుడ్ సింగర్ భూషణ్ జీ చాలా మంచి పాటలు పాడాడు దేవుడి మీద. ఓకేనా గైస్. సో మీ అందరికి ఇప్పుడు నేను నంది మహారాజ్ చూపిస్తున్నాను. ఇదే నంది మహారాజు స్వయంగా శివలింగం ముంగట్నే ఉంటారన్నమాట. చూసుకోవచ్చు, ఇక్కడ శివలింగం ఉన్నారు, అందరు ఫోటోలు దింపుతున్నారు అన్నమాట. గుడి కూడా కింద ఉంటుంది, డౌన్లో ఉంటుంది. సో మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో దిగుదాం, మన వాళ్ళకి పిలుస్తున్నాను. చూసుకోవచ్చు, ముగ్గురం బ్రదర్స్ కలిసి వచ్చాము. సో ఇప్పుడు మనం అయితే ఫోటో దిగి బయటికి అయితే వచ్చేసాము. అండ్ బయటికి రాగానే ఇప్పుడు ద్వారకాకి అయితే పోతున్నాము. ఇక్కడ గుజరాత్లో ఈ బండి చాలా ఫేమస్ అనమాట. ఓకేనా గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసినందుకు. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా